ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం. ఒక మనిషికి ఎన్ని భాషలు వచ్చు అన్నది ఎంత ముఖ్యమో, ఆ మనిషి మనసు ఎన్ని కష్టాలు తట్టుకుని నిలబడింది అన్నది కూడా అంతే ముఖ్యము. ఈమె పేరు దేవి. ఒడిశాలో పుట్టి బెంగాల్ కోడలై తెలుగు పాటలతో తన జీవన గమనాన్ని సాగిస్తున్న ఒక అద్భుత మహిళ. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు ఇంట్లో అనారోగ్య సమస్యలు. కానీ దేవి ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదు. కొడుకు భవిష్యత్తు కోసం కష్టపడుతూ, భర్తకు ఆసరాగా ఉంటూ, అటు పుట్టింటికి ఇటు అత్తింటికి ఒక వారధిగా ఏర్పడి తన భుజాలపై మోస్తూ ముందుకెళ్తున్న దేవి. మన చుట్టూ ఉండే వేలాది మంది గృహిణుల పోరాటానికి ఈమె ఒక ప్రతిరూపం. ఇన్ని కష్టాల మధ్య ఆమెకి ఊపిరి పోస్తున్నది మాత్రం సంగీతమే. ఒడియా, బెంగాలీ, తెలుగు, హిందీ ఏ భాష అయినా ఆమె గొంతులో అమృతం కురుస్తుంది. కన్నీటిని దిగమింగుకొని రాగాలను పలికిస్తూ ఎన్నో అవార్డును గెలుచుకున్న ఆదర్శప్రాయురాలు దేవి. తన కష్టాల నుంచి ఉపశమనం పొందడానికి పాటలే మార్గమని నమ్మే దేవి గారు నేటి మహిళా మనులకు ఒక గొప్ప స్ఫూర్తి. తన కుటుంబాన్ని కాపాడుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెంచుకుంటున్న ఈ భరతమాత పుత్రికకు మనందరి తరపున సెల్యూట్.